అత్త మీద కోపం దూత మీద తీసుకున్నట్టు పబ్లిక్ అంతా ముఖ్యమంత్రి మీద కోపాన్ని పాపం సర్వేకి పోయినోళ్ళ మీద చూయిస్తున్నట్టే ఉన్నది ముచ్చట. అరే ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారు, ఎన్నిసార్లు మా ఇంట్లో పొంటి వస్తారు, మీకు పని లేకుంటే మాకు పని లేదనుకుంటురా అని ముఖం పట్టుకొని తిడుతుండ్రు. పెన్లోడొచ్చి పెరట్ల దిగినట్టు అప్లికేషన్లు తీసుకుండ్రు. అవే కాల్వల పోయినాయో తెలియదు, ఎందుకు వస్తుండ్రు ఊకే మా ఇంట్లో పొంటి అని ముఖం మీదనే శివాట్లు పెడుతుండ్రట. ఇవాళ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లున్న 31, 32 వార్డులల్లా సమగ్ర కుటుంబ సర్వే చేసేందుకు ఒక లేడీ ఎన్యూమరేటర్ ఒకళ్ళ ఇంటికి పోయి మేడం కొంచెం కుర్చీ ఇస్తారా, కూసోని మీ వివరాలు రాసుకుంటాం అని అడిగిందట. గంతే ఆమె మీద ఇంటిల్లాదులు కుసురుకొని కుర్చీ లేదు గిర్చి లేదు కింద కూర్చొని రాసుకోపో అనుకుంటా ముఖం పట్టుకొని చెప్పిండ్రు. ఇక దాంతో ఆమె చేసేది ఏం లేక కింద కూర్చొని వివరాలు రాసుకొని వచ్చేసింది. సర్కారు వాళ్ళు చేస్తున్న పనులకు ఆఫీసర్లు గట్ల అవమానాలు పాలుగా అవ్వాల్సి వస్తుంది. మొన్న కలెక్టర్ కు ఇలా ఎన్యూమరేటర్లు గట్లుంది. మరి మన ప్రజాపాలనలా సైడ్ ఎఫెక్ట్స్ అని కామెంట్లు చేస్తుండ్రు ఈ వీడియోలు చూసిన నెటిజన్లు. బిత్తిర్మోకానికి బియ్యపు రొట్టె సిబ్బి లేక దబ్బెడైందట. ఆగు కాంగ్రెస్ సర్కార్ వారి నిర్ణయాలు గట్లనే ఉంటున్నాయని ఎక్కిరిస్తుండ్రు పొలిటికల్ మేధావులు. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ను సరిగ్గా ఎదుర్కోలేక సెల్ఫ్ గోల్ వేసుకొని వాళ్ళంతల వాళ్ళే తెట్టగిల పడుతుండ్రని అంటుర్రు. ముఖ్యంగా ఏడ సందు దొరుకుతుందా కేటీఆర్ ను ఎప్పుడు లోపటేసేద్దామా అన్నట్టు మస్తు తురుకులాడుతుంది సర్కారు. ఎంతసేపు కేటీఆర్ ను ఎట్లిరికియాలే, ఏం కేసు పెట్టి లోపటేయాలే అని నిత్య అదే గల్వరిస్తుంది. మొన్ననేమో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆగోతోక అంటే ఇగో పులి అని కేటీఆర్ అరెస్టులు తప్పయని ఆస్థాన వీడియోలతోటి డప్పులు కొట్టించిండ్రు. నిన్నట్ల ఫార్ములా 1 రేసులా కేటీఆర్ కేల్ కథమిగా నిధులు దుర్వినియోగం చేసిండు, ఇక దొరకబట్టి లోపటేసుడే అని ఊదరగొట్టిండ్రు. ఇక ఇప్పుడు మళ్ళా లగచర్ల కేసులా రామన్ననే ఇరికియాలని చూస్తుండ్రు. కానీ కేటీఆర్ కోసం పన్నిన ఉచ్చులా ఆళ్లే పడతారని హెచ్చరిస్తుండ్రు పొలిటికల్ నిపుణులు. రేవంత్ పర్సనల్ గర్జు కోసం కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే పార్టీకి లాభం కంటే ఎక్కువ నష్టమే అవుతుంది. ఈ పగ పాలిటిక్స్ ఇప్పుడు కరెక్ట్ అయింది కాదని అంటారు. అంతెందుకు రేవంత్ మీద సొంతోలే గులుగుతుండ్రని గాంధీ భవన్ దిక్కు గుసగుసలు వినబడుతున్నాయి. సర్కార్ వచ్చి ఏడాదైందని ఉత్సవాలకు తయారైతుంటే ప్రతిపక్షం చేయికి జుట్టుచ్చి కూసుండు ఈ రేవంత్ అని సీనియర్లు గుస్సా అవుతుండ్రట. అయితే సీఎం సార్ మాత్రం విజయోత్సవాలు మస్తు గ్రాండ్ గా చేద్దామని డిసైడ్ అయిందట. ఈ లోపల ప్రతిపక్ష బీఆర్ఎస్ వాళ్ళు విఫల వారోత్సవాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చే వరకు అది ఎన్నటికైనా షేటే. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత పాదరసం లెక్క పాక్కుంటా అంతటా పోయింది. ఇటు వాళ్ళు విఫల వారోత్సవాలు చేస్తే దెబ్బ మీద దెబ్బ పడుతుందని ఆలోచన చేసి దాన్ని డైవర్ట్ చేసేందుకు కేటీఆర్ ను అరెస్ట్ చేసి ముప్పును తప్పించుకునే ఇగురం చేస్తుండని అంటుర్రు పొలిటికల్ మేధావులు. అందుకే కేటీఆర్ ను లగచర్ల కేసులో ఇరికిచ్చి లోపటేస్తే బెయిల్ వచ్చేలోపు గవర్నర్ అనుమతితోటి ఫార్ములా కేసులో కూడా అరెస్ట్ చేసి బయటకు రాకుండా కట్టడి చేయాలనే యాత్రలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు అవుతుంది. ప్రతిపక్షం ఇంకింత మొండి చేసేందుకు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. ప్రతిపక్షానికే ప్రజా మద్దతు పెరిగి కంప్లీట్ గా హస్తం పార్టీకి భస్ముర హస్తం అవుతుందని చాలా మంది మాట్లాడుకుంటుర్రు. మరి చూడాలి ఏమవుతుందో.